కరీంనగర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా శిశు ప్రాంగణం ఎంతో మంది ఉపాధికి బాటలు వేస్తుంది. అనేక రకాల వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు శిక్షణనిస్తూ వారిని సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతుంది. తాజాగా 120 మంది మహిళలు ఆటో డ్రైవింగ్, కుట్టు మిషన్, జూటు బ్యాగులు తయారీ, బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. మహిళలకు స్వావలంబన కల్పించేందుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు కరీంనగర్ దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణంలో వివిధ రకాల కోర్సులు నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కోసం నేర్పిస్తున్న కోర్సులకు భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణం ఇన్ఛార్జి మనకు సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఇక్కడ ఎట్లాంటి కోర్సు నేర్పిస్తున్నారు? ఈరోజు ఎంతమందికి సర్టిఫికేట్ ప్రదానం చేయబోతున్నారు? ఇక్కడ టైలరింగ్, బ్యూటీషియన్, మెయిన్గా ఎలక్ట్రిక్ ఆటో ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత జూట్ బ్యాగ్ ట్రైనింగ్ కలెక్టర్ గారి సహకారంతో, మా హెడ్ ఆఫీస్ వాళ్ళ సహకారంతో ఇచ్చాము. ఇవాళ ఒక దాదాపు 120 మందికి మేము ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్న కోర్సుల వల్ల మహిళలకు ఎట్లా ఉపయోగపడుతుంది? వాళ్ళు ఎంతమంది, గతంలో కూడా ఎంతమంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు మేడం? దాదాపు ఒక 6000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇక్కడ ప్రాంగణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 6000 మందికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కలెక్టర్ మేడం ఉద్దేశము స్వయం ఉపాధి కల్పించాలి అంటే ట్రైనింగ్ ఒకటే ఇవ్వడం కాదు, మనం ఏదైనా ఒక సోర్స్ వాళ్ళకి చూపెట్టాలని వాళ్ళకి ఫ్రీగా ఆటోలు కూడా ఇప్పించడం జరిగింది. మొదటగా బండి సంజయ్ సార్ మాకు 9 ఆటోస్ ఇచ్చారు, 5 గూడ్స్ ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ సార్ ఇంకా 2 ఆటోస్ ప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఆటో ఆల్రెడీ రోడ్ మీద తిప్పుతున్నారా? ఎట్లా ఉందమ్మా గిరాకీ అనే తర్వాత వాళ్ళ ఎక్కిన ప్యాసింజర్ల స్పందన ఎట్లా ఉంది? నేను ఇప్పుడు బయట వారి కంటే ఎక్కువ భవితా కేంద్రంలో ఉండే పిల్లలకి డ్రాపింగ్ అండ్ పికప్పింగ్ వాళ్ళకి మాత్రమే వేస్తున్నాను సార్. ఇప్పుడే మేము కిరాయిలు అట్లా కాకుండా ఫస్ట్ మాకు ఫ్రీగా వచ్చినందుకు ఎంతో కొంత సేవ చేయాలి అనేసి మేడం కూడా, కలెక్టర్ మేడం కూడా ఫస్ట్ మనము సేవకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు కిరాయిలైనా ఏవైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకి ఎంతో కొంత సేవ చేస్తే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్. దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణంలో ఇట్లాంటి ట్రైనింగ్ చేయడం మీలాంటి మహిళలకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా పూర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్యామిలీకి ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తాను సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. జాబ్ చేసేదాన్ని మానేశాను సార్. బాబుని చూసుకోవడానికి నాకు ఎవరు లేరు. సో ఇప్పుడు నా హస్బెండ్ నా బాబుని చూసుకునే టైంలో నేను బయటికి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికైతే మనకు టైమింగ్స్ ఏమి ఉండవు, మన ఫ్రీ టైంలో మనం చేసుకొని వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు మనం జాబ్ చేసుకోవాలంటే మాత్రం పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా సార్. అట్లా నాకు ఇది ఒక మంచి సోర్స్ లాగా యూజ్ అవుతుంది. ఆటో డ్రైవింగ్తో పాటు ఇక్కడ దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణంలో జూట్ బ్యాగ్స్, తర్వాత బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు కూడా నేర్చుకుంటున్నారు. అక్కడ ట్రైనింగ్ పూర్తయి సర్టిఫికేట్లు తీసుకోబోతున్న వీళ్ళంతా ఉన్నారు మనతో పాటు. మేడం, మీరు ఏం కోర్సు నేర్చుకున్నారు? ఇక్కడ ఇస్తున్న శిక్షణ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? బ్యూటీషియన్ సార్ మాది. చాలా బాగుంది సార్ ఇక్కడ. ఎందుకంటే నేను అంతకుముందు 2 years నేర్చుకున్నాను, బట్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీ లేదు. కలెక్టర్ మేడం గారు చాలా అంటే చాలా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నాతో పాటు ఇంకా తెలియని వాళ్ళు బట్ ఉంది యూటిలైజ్ అంటే ఎట్లా అంటే యూటిలైజ్ చేసుకోవట్లేదు. తెలుసు బ్యూటిషియన్ అంటే తెలుసు అంతే, కానీ ఇందులో ఎట్లా అంటే నేర్చుకోవడంతో పాటు బయట అంటే ఒక 20,000 అట్లా కాకుండా ఫ్రీగా నేర్పిస్తున్నారు గవర్నమెంట్. మహిళలు కూడా యూజ్ చేసుకోవాలి, కిట్టులాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న మహిళలు ఆర్థికంగా ఏదైనా కావాలన్నా హెల్ప్ చేస్తున్నారు కనుక. మేడం, మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటారు? ఎట్లా ఉంది ఇప్పుడు కోర్సు? బాగుందండి. అయిపోయిందా నేర్చుకోవడం? నేర్చుకోవడం అయిపోయింది, చాలా బాగుంది. ప్లాస్టిక్ నిషేధం కోసం జూట్ బ్యాగ్స్ అంటే ఎవరికి తెలియదు, జనపనారతో మేము తయారు చేస్తున్నాం. చాలా బాగా నేర్పించారు మా మేడం, సుధారాణి మేడం కూడా చాలా బాగా మమ్మల్ని ప్రోత్సహించారు. చాలా బాగా. మీరు జూట్ బ్యాగ్ నేర్చుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఎవరైనా ప్రోత్సహించారా లేకుంటే మీకు మీరు వచ్చారా? మహిళా సంఘాల నుంచి వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం. 45 days నేర్చుకున్నాం. చాలా బాగా నేర్పించారు. ఎట్లాంటి వెరైటీస్ నేర్చుకున్నారు? వాటిలో బ్యాగ్స్లో ఎట్లాంటి వెరైటీస్ ఉంటాయి? అంటే హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, లంచ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్ బ్యాగ్స్, ఫైల్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అన్నీ నేర్పించారు. ఇంతకుముందు మీకు టైలరింగ్ వచ్చా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి స్కిల్స్ నేర్పించారు? లేదు సార్, నాకు అసలు టైలరింగ్ మీద కొంచెం కూడా అవగాహన లేదు. నేను ఇక్కడికి వచ్చినాక అన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. ఈ రోజు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నా సార్. సో అంత మంచి కోర్స్ ఇక్కడ తీసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పండుగ సీజన్లో మెషిన్స్ చుట్టూ అంటే మెషిన్స్ కుట్టే వాళ్ళ చుట్టూ తిరగడం మాకు చాలా ట్రబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు నా బ్లౌజ్ అనేది నేను కుట్టుకోవడం, నా డ్రెస్ అనేది నేను కుట్టుకోవడం, ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా ఇక్కడ నేర్చుకున్న మహిళలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో మహిళలకు రకరకాల శిక్షణ చాలా సంవత్సరాలు ఇస్తున్నారు. దాదాపు 6,000 మంది ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నట్టు కూడా మేడం చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ప్రజెంట్ 4 బ్యాచ్లు 4 రకాల ట్రైనింగ్స్ పూర్తి చేసిన వాళ్ళంతా కూడా సర్టిఫికెట్లు తీసుకొని ఆనందంగా వాళ్ళు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా దుర్గాబాయి దేశముఖ్ ప్రాంగణం నుంచి.